ఫిబ్రవరి నెలలో కొత్త సినిమాల కంటే రీరిలీజ్ చిత్రాలదే హవా కొనసాగనుంచి ఈ నెలలో ఏకంగా 6 క్లాసిక్ సినిమాలు మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్నాయి. గతంలో విడుదలైనప్పుడు మంచి ఆదరణతో పాటు భారీ కలెక్షన్లు సాధించిన కొత్త ఏడాదిలో అప్పుడే ఒక నెల పూర్తయిపోయి రెండో నెల వచ్చేసింది. జనవరి నెలలో భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా థియేటర్లలో గట్టిగానే సందడి చేశాయి. ఇక ఫిబ్రవరిలో మళ్లీ సినిమాల సందడి గట్టిగానే కనిపించనుంది. ఈ వారం విడుదలవుతున్న సినిమాలు చాలా వరకు తక్కువ బడ్జెట్వే అయినప్పటికీ కొన్ని ప్రాజెక్టులపై మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన యూఫోరియాపై సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ సినిమాలో ధురంధర్ నటి సారా అర్జున్ కీలక పాత్రలో నటించడం విశేషం. ఇదే వారంలో హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ సినిమా హనీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్లో పిల్లి ఎలిమెంట్ను హైలైట్ చేయడంతో మూవీపై ఆసక్తిని పెంచింది. ఇక రొమాంటిక్ ప్లస్ మాస్ ఎలిమెంట్స్తో రూపొందిన బరాబర్ ప్రేమిస్తా కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సీనియర్ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటించగా మేఘనా ముఖర్జీ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన మల్లి మల్లి, గుంజి గుంజి, రెడ్డి మామ వంటి పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఫిబ్రవరి 6న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వీటితో పాటు ఆపరేషన్ పద్మ, ఎర్రచీర, గార్గా, బ్లడ్ రోజెస్, లగ్గం టైం వంటి సినిమాలు, అలాగే తమిళ డబ్లింగ్ చిత్రం విత్ లవ్ కూడా ఈ వారం థియేటర్లలోకి రానున్నాయి. అయితే ఫిబ్రవరిలో కొత్త సినిమాల కంటే రీరిలీజ్ క్లాసిక్స్ ఎక్కువ హవా కనిపిస్తోంది. గతంలో థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్న పలు హిట్ చిత్రాలను మరోసారి పెద్ద తెరపై చూడాలని ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. అప్పట్లో భారీ కలెక్షన్లు సాధించిన సినిమాలు, ఐకానిక్ సీన్లు, హిట్ పాటలు మళ్లీ థియేటర్లలో వినిపిస్తే వచ్చే అనుభూతి వేరే అని అభిమానులు భావిస్తున్నారు. 2012లో ధనుష్ శృతి హాసన్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా 3 ఫిబ్రవరి 6న 4K వర్షన్లో రిలీజ్ కానుంది. అలాగే రామ్ చరణ్, జెనీలియా జంటగా తెరకెక్కించిన బొమ్మరిల్లు భాస్కర్ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఫిబ్రవరి 13న కాంచన, ఫిబ్రవరి 14న లవ్ స్టోరీ, మనసంతా నువ్వే, ఏ మాయ చేశావే చిత్రాలు థియేటర్లలో రీరిలీజ్ కానున్నాయి. ఇలా ఫిబ్రవరిలో యూత్, హారర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు రీరిలీజ్ అవుతూ ప్రేక్షకుల్ని మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.